నమస్తే. ఎన్నికలు సమీపంలో ఉన్న వేళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటూ తీసుకొచ్చి ఇప్పుడు దానిపైన ఐవీఆర్ఎస్ కాల్స్ చేయించారు చంద్రబాబు అండ్ లోకేష్ A1గా అండ్ A2గా నమోదు చేయడం. అసలు దీనిపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అసలు అది చట్టమా కాదా ఒకటైతే, అసలు మాట్లాడొచ్చా లేదా, అసలుకి ఏపీలో ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయా లేదా అనే వాటి మీద క్వశ్చన్ మార్క్ లానే కనిపిస్తుంది. అసలు దీనిపైన A1గా A2గా చంద్రబాబుని లోకేష్ని పెట్టడానికి కారణాలు ఏంటంటే, అది ఏంటి అంటే ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఆ చట్టం పేరు. ఆ చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టాడు. అప్పుడు రెవెన్యూ మంత్రిగా ధర్మాన కృష్ణదాస్ ఉండేవాడు. ఆయన దాన్ని ప్రవేశపెట్టాడు. అది చట్టంగా రూపం బిల్లు ప్రవేశపెట్టాడు. తర్వాత చట్టం అయింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటి అంటే అందులో ప్రధానంగా ఉన్నది అంటే మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఏదన్నా ఆస్తి మీద డిస్ప్యూట్ వస్తే, అంటే స్థిరాస్తుల మీద, పొలం కానీ స్థలం కానీ ఇల్లు కానీ స్థిరాస్తి మీద డిస్ప్యూట్ ఏదైనా వస్తే ప్రజలకి కోర్టుకు కూడా వెళ్ళే అవకాశం లేని చట్టం అది. ఓకే, కోర్టుకి వెళ్ళలేరు, హైకోర్టుకు మాత్రమే వెళ్ళగలుగుతారు. అంటే కింద కోర్టుకి, లోయర్ కోర్ట్స్కి, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అక్కడికి వెళ్ళలేరు వాళ్ళు. ఇది ఆ చట్టంలో ఉన్న ప్రధానమైన లోపం. ఈ చట్టం ప్రకారం ఏంటంటే ప్రభుత్వం ఒక అధికారిని పెడుతుంది. ఆ అధికారి డిసైడ్ చేస్తాడు ఈ ల్యాండ్ నీదా నాదే అని. ఆధారాలతో సంబంధం లేదు, అతను డిసైడ్ చేస్తాడు. అతను డిసైడ్ చేసి చెప్తాడు, మీరు వైసీపీ అనుకోండి, నేను తెలుగుదేశం అనుకోండి, ఆస్తి నాది అనుకోండి, మీరు డిస్ప్యూట్ రైజ్ చేశారనుకోండి, అక్కడున్న ఆఫీసరు లేదు ఈ ల్యాండ్ మీది అని రాసిచ్చాడు అనుకోండి, నేనేం చేయాలి? మామూలుగా అయితే కోర్టుకు వెళ్ళాలి. అవును, కానీ ఇప్పుడు అధికారం లేదు. కోర్టుకి వెళ్ళే నా హక్కుని తీసేశారు. నేను ఎక్కడికి పోవాలి? హైకోర్టుకి వెళ్ళాలి. హైకోర్టుకి వెళ్ళి కేసు ఫైల్ చేసుకోవాలి ఈ ఆఫీసర్ ఇచ్చిన తీర్పు మీద. ఈ లోపల మీరేం చేస్తారు? నన్ను ఆ స్థలంలో నుంచో, పొలంలో నుంచో, ఇంట్లో నుంచో వెళ్ళగొట్టి, పోలీసులు కూడా మీ వాళ్ళే కదా, అంటే మీ వాళ్ళు అంటే వైసీపీ అన్నట్లు వైసీపీ అన్నాడు. ఇంట్లో నుంచి, స్థలంలో నుంచి, పొలంలో నుంచి వెళ్ళగొట్టేసి వాళ్ళు ఆక్యుపై చేసేస్తే పరిస్థితి ఏంటి? ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ స్థూలంగా. ఇంకా చాలా ఉన్నాయి. వాటిట్లో ఇదొకటి అన్నమాట. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు అంటే ల్యాండ్ రికార్డులన్నీ కరెక్ట్గా చేయటానికి నేను ఈ చట్టం తీసుకొచ్చాను అని చెప్తున్నాడు. ల్యాండ్ రికార్డులు కరెక్ట్గా లేవు అని ఎట్లా చెప్తావు నువ్వు? ల్యాండ్ రికార్డు, ఒక ల్యాండ్ రికార్డు ఉన్నది, అవన్నీ నీ దగ్గరే ఉన్నాయి. క్రయ విక్రయాలు జరిగినప్పుడు ప్రభుత్వ ప్రమేయం ఉంటుంది. అంటే స్టాంపు డ్యూటీ కడతారు, మిగిలిన ఇవన్నీ ఫీజులు అవన్నీ కడతారు. క్రయ విక్రయాలు జరగని భూమికి ప్రభుత్వానికి సంబంధం ఉండదు. మా తాత నాకు కొంత, మా నాన్నకు కొంత ఇచ్చాడు, మా నాన్న నాకు కొంత ఇచ్చాడు, అదే వస్తుంది. దానికి ఇంకా ఇంకా ఏం కావాలి నీకు? అమ్మడాలు, కొనుక్కోవడాలు ఏమీ లేవు, ఏమీ లేదు కదా. అవును అవును. కొనడానికి ఏమీ లేనప్పుడు, అమ్మడానికి ఏమీ లేనప్పుడు, నీకు ఆ పరిస్థితి లేనప్పుడు గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఎందుకు ఉంటుంది? ఉండకూడదు కదా, సహజంగా ఉండకూడదు కదా. ఖచ్చితంగా. వేరే వాళ్ళు ఎవరన్నా నాకు గిఫ్ట్ ఇచ్చారనుకోండి, అంటే పిత్రార్జితం కాకుండా వేరే వాళ్ళు ఎవరన్నా గిఫ్ట్ ఇచ్చారనుకోండి, దాని మీద పన్ను కడతాం మనం, దాని మీద స్టాంపు డ్యూటీ ఉంటుంది. అంటే మీకు లీగల్గా మీకు సక్సెషన్ వచ్చినప్పుడు అందులో గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉండదు. ఎవరన్నా గిఫ్ట్గా ఇచ్చినా సరే మనం స్టాంపు డ్యూటీ కట్టి రిజిస్టర్ చేసుకుంటాం. అవును అవును. ఇంత చక్కగా ఇదంతా యాక్ట్ ఉంటే నో మీరు కోర్టుకు వెళ్ళడానికి వీళ్ళు ఇవన్నీ పెట్టి చేశారు.
చేసిన తర్వాత ఇదే విషయం మీద ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎంత ఆందోళన చెందుతూ ఉన్నారంటే పట్టాదారు పాస్ పుస్తకాల మీద గవర్నమెంట్ సింబల్ 3 సింహాల గుర్తు ఉంటుంది కదా, అది ఉండాలి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని 3 సింహాల గుర్తు ఉండాలి. అది రాజముద్ర. దాని మీద అక్కడ జగన్మోహన్ రెడ్డి ఫోటో పెడితే ఎట్లా ఉంటుంది? దాన్నే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అబ్జెక్షన్ చెప్తున్నారు. ఒక రైతు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి భార్య భారతీ రెడ్డిని నేరుగా అడిగాడు, నీ భర్త ఫోటో వేయించుకుంటున్నాడు, ఇది తప్పు అని. ఈ తరహాలో ప్రజలందరూ ఆందోళన చెందుతున్న ఈ సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద తప్పుడు సమాచారం ఇస్తున్నారని తెలుగుదేశం మీద కేసు పెట్టారు. తెలుగుదేశం పార్టీ మీద కేసు, అది కేసు అన్నమాట. తప్పుడు సమాచారం ఏంటి అంటే కోర్టుకి వెళ్ళే అవకాశం ఉన్నా కోర్టుకి వెళ్ళే అవకాశం లేదు అని చెప్తున్నారా? ఏం చెప్తున్నారు? పట్టాదారు పాస్ పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండటానికి వీలు లేదు అని ప్రజలందరూ చెప్తున్నారు కదా. పులివెందుల్లో భాస్కర్ రెడ్డి అనే రైతు కూడా చెప్పాడు కదా. చంద్రబాబు నాయుడు చెప్తే తప్పేంటి? మాట్లాడితే తప్ప అంటే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తమ ఆస్తులని అంటే తమకి సంబంధించిన ఆస్తుల మీద కన్నేశాడు అనేది వాళ్ళకి బలంగా ఒక మనసులో నిలబడిపోయింది. దాని మీద రకరకాల ఇవి జరుగుతూ ఉన్నాయి, చర్చలు, వివిధ స్థాయిల్లో చర్చలు జరుగుతూ ఉన్నాయి. చర్చలు జరుగుతూ ఉంటే సిఐడి పోలీసులు కేసు రిజిస్టర్ చేసి ఆ కేసు రిజిస్టర్ చేసి అందులో A1 చంద్రబాబు, A2 లోకేష్ అని పెట్టి అసలు ఎట్లా పెడతా నాకైతే అర్థం కావట్లేదు. ఎట్లా పెడతావు? చట్టం లేదా? చట్టం ఉందా? చట్టం అమలు చేస్తున్నావా? 16 జిల్లాల్లో అమలు చేస్తాను అని గెజెట్ నోటిఫికేషన్ ఉందా లేదా? లేకపోతే లేదు అని చెప్పు. ధర్మాన ప్రసాదరావు ఏమో చట్టం ఉంది కానీ ఇంప్లిమెంట్ చేయట్లేదు అంటాడు. బొత్స సత్యనారాయణ ఏమో కోర్టుకి వెళ్ళే మీకు ఆ హక్కు లేని మాట వాస్తవమే, మా ఆఫీసరు చాలా చక్కగా తీర్పు చెప్తాడు అని ఆయన అంటాడు. జగన్మోహన్ రెడ్డి ఏమో జగన్ అన్న మీకు భూములు ఇచ్చేవాడే తప్ప మీ దగ్గర గుంజుకునేవాడు కాదు అంటాడు. ఈ ముగ్గురు టాప్ పీపుల్ కదా. జగన్మోహన్ రెడ్డి, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, ఈ టాప్ ముగ్గురు కదా. మరి ఈ ముగ్గురు చట్టం గురించి మాట్లాడారు కదా. అవి ఉన్న చట్టమో లేని చట్టమో, అమలు జరుగుతున్న చట్టమో అమలు జరగని చట్టమో తర్వాత సంగతి. సీఎం మాట్లాడాడు, రెవెన్యూ మంత్రి మాట్లాడాడు, ఎడ్యుకేషన్ మినిస్టర్ మాట్లాడాడు. మరి చట్టం గురించి వాళ్ళు మాట్లాడచ్చా? తెలుగుదేశం మాట్లాడితే తప్ప? చట్టం ఎవరికైనా ఒకటే. మరి చట్టం లేదు అని ఒక రోజు చెప్పారు, చట్టం ఉంది అని ఒకరోజు చెప్పారు. మూడో రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి జగనన్న మీ భూములు మీకు భూములు ఇచ్చేవాడే కానీ మీ దగ్గర భూములు లాక్కునేవాడు కాదు అన్నాడు. మరి నువ్వు మాట్లాడచ్చా చట్టం గురించి? నువ్వు మాట్లాడితే మరి అందరూ మాట్లాడిన తప్పే ఉంది అందులో. ఏంటి అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దీని మీద ప్రజాభిప్రాయం చాలా తీవ్రమైన వ్యతిరేకతతోటి ఉన్నది. ఇది ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎవరు హర్షించట్లేదు. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా జరుగుతున్నది ఇది. దీన్ని పక్కన పెట్టి తెలుగుదేశం మీద కేసు పెట్టాలి, చంద్రబాబు A1, లోకేష్ A2గా పెట్టాలి, పెట్టి IVRS కాల్స్ వచ్చినాయి అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి తీసుకెళ్ళి నోటీస్ ఇచ్చారు. అశోక్ బాబుకి నోటీస్ ఇచ్చారు. IVRS కాల్స్ నోటీస్ ఎట్లా ఇస్తావు? ట్రాక్ చేసావా నువ్వు? IVRS కాల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి వచ్చినాయా? ఆధారం ఉందా నీ దగ్గర? నువ్వు ఆ మేరకు ఆధారం చూపించగలుగుతావా?
నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? A1 A2 చంద్రబాబుని ఎట్లా పెడతావు? చంద్రబాబు లొకేషన్ ఎట్లా పెడతావు? IVRS కాల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు తెలుసా? నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? వాటిని ట్రాక్ చేసి ఇదిగో నేను ఈ ట్రాక్ చేశానని చెప్పగలవా? IVRS కాల్స్ తెలుగుదేశం ఆఫీస్ నుంచి వచ్చినాయా? అది ఎట్లా ట్రాక్ చేస్తారనేది పోలీసులు వాళ్ళ దాంట్లో వాళ్ళు చూసుకుంటారు. చూసుకోమను. నేననే పాయింట్ ఏంటంటే తెలుగుదేశం ఆఫీసు నుంచి IVRS కాల్స్ వచ్చినాయా రాలేదా? వస్తే ఆధారాలు ఏంటి? నువ్వు రుజువు చేసుకున్నావా? చేసుకుంటే ఆ ఆధారాలు ఏంటి? నేను అడిగేది అంతవరకే. IVRS కాల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి ఏమో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇటువంటి కాల్స్ పెట్టి తెలుగుదేశం పార్టీని ఇరికిద్దామని ఏదైనా ప్లాన్ చేశారేమో. రాయదాడిలాగా, పెన్షన్ కేసులాగా. అవును. మరి వాళ్ళే IVRS కాల్స్ చేయించి తెలుగుదేశం పార్టీని బదనాం చేద్దామని చేయించారేమో. ఎట్లా అంటే ఎట్లా తెలుసు? పోలీసులు కేసు ఎట్లా పెట్టారు? తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుంచి IVRS కాల్స్ వెళ్తే అసలు నేననేది ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో లేదో చెప్పురా బాబు ముందర. ఫస్ట్ చట్టం ఉంటే దాని మీద IVRS కాల్స్ వెళ్తే తప్పేంటి? మాట్లాడితే తప్పేంటి? అసలు చట్టం లేదు, లేకపోతే ముఖ్యమంత్రి వచ్చేసి అసలు ఆ చట్టమే లేదు, అదంతా తప్పు అని ఒక మాట చెప్తే సరిపోతుంది కదా. ఆయన వచ్చి జగనన్న మీకు భూములు ఇచ్చేవాడే తప్ప మీ దగ్గర భూములు గుంజుకునేవాడు కాదని ఆ డైలాగ్ ఎందుకు చెప్పాడు? చట్టం లేకపోతే. అసలు చట్టం లేకపోతే ఇప్పుడు ఈ కేసు కూడా లేనట్టే కదా. కేసు లేనట్టే కదా. అంటే నువ్వు ఏ విధంగా పోలీసులని ఏ విధంగా వాడుకుంటున్నావు అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. నువ్వు చట్టం ఉందా లేదా? ఉన్న చట్టం మీద మాట్లాడితే తప్పేంటి? చట్టమే లేకపోతే కేసేంటి? IVRS కాల్స్ వచ్చినాయండి. ప్రజల అభిప్రాయం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉంటే నువ్వు మారుస్తావా? ప్రజాభిప్రాయం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంటే IVRS కాల్స్ వెళ్తే మారుతారా? ఇది బేసిక్గా ఇది ఉంది. ఏంటంటే పోలీసులు కూడా కొంత ఆలోచించుకోవాలి. ఈ విషయాలన్నీ కొంత ఆలోచించుకొని ఎవరైనా చెప్పినా కానీ లేదండి మేమందరం ఎలక్షన్ డ్యూటీలో ఉన్నాం అది ఇది అని చెప్పి ఏదన్నా ఇది చేయాలి. పబ్లిక్ మ్యాండేట్ కూడా ఇంకొక వారం 5-6 రోజుల్లో ఉంది కదా. పబ్లిక్ తీర్పు చెప్తారు కదా. మా ప్రభుత్వానికి నష్టం జరుగుతుందండి. నీ ప్రభుత్వానికి చట్టం తెచ్చింది నువ్వే కదా. లాభమైనా నష్టమైనా నీకే రావాలి కదా అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. అందువల్ల IVRS కాల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటి? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి IVRS కాల్స్ వచ్చినట్టు మరి ఏమన్నా ఆధారాలు ఉంటే పోలీసులు వాటిని బయట పెడితే బాగుంటుంది, అంటే అప్రోపరియేట్గా ఉంటుంది. లేదండి మేము మీకేం ఆధారాలు చెప్పాం, మేము పెట్టే కేసులు మేము పెడతామంటే ప్రజలు ఎటు ఓటేయాలో అటు ఓటేస్తారు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా అసలుకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందా లేదా అనే క్వశ్చన్ మార్క్తో పెద్దగా అయిపోయింది. సో చూద్దాం దీనికి ఎటువంటి సమాధానం ఇస్తారు. నమస్కారం.